హైదరాబాద్ను ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ నగర శివార్లలో ప్రకృతి ఒక్కసారిగా ఆశ్చర్యకరమైన రూపం దాల్చింది. శంషాబాద్ నుంచి నాదర్గుల్ వరకు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో చిన్న చిన్న వడగళ్ల వాన కురవడంతో రహదారులన్నీ తెల్లటి మంచు పరుపులా మారిపోయాయి. మండుతున్న ఎండల మధ్య ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఈ మంచులాంటి చిన్న చిన్న వడగళ్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది మంచు లేకపోతే వడగళ్ల వర్షమా అని తెలియడం లేదని, వాతావరణ శాఖలోని రాడార్లో కూడా ఇటువంటిది నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మంచుతో నిండిపోయినట్లున్న ఈ రోడ్లు ఏ కశ్మీర్లోనివో లేక హిమాచల్ ప్రదేశ్లోనివో కాదు. హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డే. అధిక ఎండలతో నగరం వేడెక్కిపోతుంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆ వెంటనే మంచు తుఫానులా కురిసిన చిన్న చిన్న వడగళ్ల వాన అత్యధికంగా పడడంతో 3 కిలోమీటర్ల వరకు రోడ్లన్నీ మంచు పరుపులా మారిపోయాయి. శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్లు వడగళ్లు పడి తెల్లగా మారటంతో స్థానికులతో పాటు అటుగా వెళ్లేవారు ఈ విజువల్స్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. అసలు ఇది హైదరాబాదేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది మంచా లేక చిన్న చిన్న వడగళ్లతో కూడిన వర్షమా అన్నది తెలియటం లేదని బేగంపేటలోని వాతావరణ శాఖ రాడార్లో దీనికి సంబంధించి ఎటువంటిది నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. మాకు ఇప్పటిదాకా వడగండ్ల వర్షం పడిందనేది కూడా తెలియలేదు, మాకు రాడార్ అనేది కూడా అందలేదు. సో దీని ప్రకారంగా చూసుకుంటే కనుక వడగండ్ల వర్షం ఎక్కడ పడినట్టు కూడా సమాచారం ఏమీ లేదు. అయితే 1 or 2 ప్లేసెస్లో ఇప్పుడు తెలిసిన విధంగా స్నోఫాల్ అనేది చూస్తున్నారు. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో దాదాపు కొన్ని రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగితే ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతూ ఉంటాయి. అక్కడక్కడ వడగళ్ల వాన కూడా పడుతూ ఉంటుంది. కానీ శంషాబాద్ ఓఆర్ఆర్ పై పడిన వడగళ్ల వాన ఇది వరకు ఎప్పుడూ పడలేదని స్థానికులు చెప్తున్నారు. మరి ఇది ప్రకృతి చేసిన మాయో, ముంచుకొస్తున్న ప్రకృతి విపత్తుకు సంకేతమో తెలియడం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుకు గల కారణం ఏమిటన్నది వాతావరణ శాఖ అధికారులే తేల్చాల్సి ఉంది.